स्वीकार करता है उसका फूड बन जाता है. सो कौन सा भी काम करो शेर जैसा काम करो. सो बिफोर गोइंग टू दैट, टुडे क्लास आई एम गोइंग टू डिलीवर इन बोथ इंग्लिश, हिंदी, Telugu and Marathi languages. Okay, I hope it is good to you in all the languages. So ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది చాలా కష్టాలను చూసుంటారు, చాలా ఫెయిల్యూర్స్ని చూసుంటారు, రైట్? ఆ కష్టాల్లో చాలా మందితో చాలా తిట్లు కూడా పడి ఉంటారు, అవునా? అటువంటి కష్టాల్ని, అటువంటి ఫెయిల్యూర్స్ని అధిగమించి జీవితంలో ఏదో సాధించాలని తపనని మాత్రమే వెంట పెట్టుకొని ఇప్పటి వరకు సాధిస్తూ ఉన్న మీరందరూ సక్సెస్ఫుల్ కాదంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో కష్టాలు పడుతూ కేవలం ఏదో సాధించాలి లైఫ్లో అనే ఒకే ఒక చిన్న కాన్సెప్ట్ని పట్టుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అంటే మీరందరూ సక్సెస్ఫుల్ కాదంటారా? ఆన్సర్స్ రావట్లేదు, ఒక్కరు కూడా ఆన్సర్ రావట్లేదు. అంటే సక్సెస్ కాదని ఇంకా డౌట్లో ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్, ప్లీజ్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇఫ్ యు ఫీల్ యు ఆర్ సక్సెస్ఫుల్, ప్లీజ్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఆ చిన్న డౌట్ ఉంది ఇంకా చాలా మందికి మైండ్లో, ఆ చిన్న డౌట్ ఉంది. అంటే ఏదో చెప్తున్నారు, ఆలోచిస్తున్నారు, ఆలోచించి మాత్రమే ఆగిపోతున్నారు. మీరు ఆలోచించి మాత్రమే ఆగిపోతున్నారు, ఆలోచనని ఆచరణగా పెట్టలేకపోతున్నారు, రైట్? సో టుడేస్ టాపిక్ ఈస్ ఇంపాసిబుల్. కానీ అక్కడ చూసుకుంటే ఒకసారి బ్రేక్ అయిపోయింది, రైట్? ఇట్ వాస్ బ్రేక్ అండ్ ఇట్స్ బికమ్ ఐ యామ్ పాసిబుల్. Impossible is become I am possible. సో అటువంటి సైడ్స్ కొన్ని మనం చూసుకుందాం. సో స్క్రీన్ పైన ఏం కనిపిస్తుంది? ఫ్రమ్ ద ఆడియన్స్. సో మీ నుంచి, ఆడియన్స్ నుంచి సౌండ్ వస్తేనే ఇవాళ సెషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. లేదు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందాక స్పీచ్ ఇచ్చిన వాళ్ళు ఉమేష్ జైన్ కానివ్వండి, లేకుంటే కిషన్ సార్ కానివ్వండి, ఇంకా పెద్దవాళ్ళు కానివ్వండి, సో మనం ధైర్యంగా ముందు అడగలేకపోతే అక్కడే కూర్చొని ఉంటాము. ధైర్యంగా అడుగు వేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. సో మన వాయిస్ మనకు వినపడకపోతే మనం ఎప్పుడూ పైకి రాలేము. అది బాగా గుర్తుపెట్టుకోండి. మన వాయిస్ మనకు వినపడకపోతే we will not shine in our life. So raise your voice always. అంటే ఇందాక ఉమేష్ జైన్ సార్ చెప్పినప్పుడు లేడీస్ ఎవరైతే హ్యాండ్ ఎత్తంటే వాళ్ళు కరాటే వస్తుంది అన్నారు. అప్పుడు నేను కూడా హ్యాండ్ ఎత్తాను. మరి ఏంటి అంటే వేర్ ఎవర్ యూ హ్యావ్ ద ఆపర్చునిటీ ట్యాప్ ఇట్. చెప్పలేము అవకాశాలు ఎటువంటి రూపంలో వస్తాయో. వేర్ ఎవర్ యూ హ్యావ్ ద ఆపర్చునిటీ ప్లీజ్ ట్యాప్ దట్. ఓకే, సో असंभव అనే వర్డ్ ఉంది కదా, सब लोग सुन के रहते हैं, बहुत सारे बात सुन के रहते हैं, राइट? कभी पेरेंट्स के साथ, कभी पेरेंट्स के साथ, और कभी फ्रेंड्स के साथ, और कभी ब्रदर्स एंड सिस्टर्स के साथ, बहुत सारे बात सुन के रहते हो असंभव. बट डू यू थिंक असंभव रियली एग्जिस्ट? असंभव के बाद कुछ डिक्शनरी में रहता क्या? असंभव के बाद डिक्शनरी में आपके मन में भी नहीं रहना चाहिए. पॉज प्लीज. या असंभव के बाद आपके डिक्शनरी में नहीं, आपके मन में भी नहीं रहना चाहिए. क्योंकि असंभव बोले तो एक बार सुन लो, कुछ भी काम नहीं कर सकते बोलते, कुछ भी काम नहीं कर सकते बोलते. सो कोई भी बड़े आदमी रहे तो आप ब्लेसिंग्स लेने के टाइम में क्या बोलते? अच्छी तरह से रहो, अच्छी काम करो बोलते. सो इट इज ए नेगेटिव ब्लेसिंग, राइट? The word itself is saying it's a negative one. Asambhav, impossible. When someone is saying good to you, then why they will think about negative, or why they will give you negative blessings to you? So असंभव वो कभी भी नहीं रहता. मेरे ख्याल से असंभव कैसा रहता बोले तो it is like a motivation factor to me. I am saying about me. असंभव वर्ड में कैसा दिखता बोले तो वो मेरे को एक मोटिवेशन फैक्टर जैसा दिखता, वो मेरे को जैसा एक पॉजिटिव वाइब्रेशन जैसा दिखता.
ये चीज कोई नहीं कर रहा है, मैं कहीं को नहीं कर सकता। ये चीज कोई नहीं कर रहा है, मैं कहीं को नहीं कर सकता। That makes me that sounds असंभव. So we will see that how many things are there in असंभव, और असंभव कुछ फायदा देता है हमारे को, नहीं देता है, और असंभव से कुछ इंपॉर्टेंस है हमारे लाइफ में नहीं है बोल के एक बार देखेंगे. सो उससे जानने के पहले अभी एक बार क्वेश्चन पूछा था ना, फिर एक बार टेस्ट करेंगे. सो दोज हु आर सक्सेस इन द लाइफ और दोज हु आर सक्सेसफुल इन द लाइफ, प्लीज रेज देयर हैंड्स. ऑल ऑफ द पीपल हु आर प्रेजेंट हियर, दोज हु आर ऑलरेडी सक्सेसफुल आर वेटिंग फॉर सक्सेस, प्लीज रेज देयर हैंड्स. प्लीज still more, as high as you can, as high as you can. थोड़े लोग शर्मा रहे, इवन थोड़े लोग मैडम्स हैं, वो लोग कहीं को हमारी जरूरत नहीं, मेरे बच्चे के स्कॉलरशिप फॉर्म्स के लिए बोल के, उन लोग भी सक्सेस चाहिए, राइट? Until you get success will be with you. So only few raise, right? Still anyone can try. How much far you can raise your hand, or how much height you can raise your hand? Can anybody try? सबसे ज्यादा मैं बता सकता हूं, ये कौन बता सकता है ऐसा, वो सक्सेस हो. ऐसा कौन बता सकता है वो सक्सेस हो. ज्यादा लोग क्या कर रहे हैं, ऐसा रहते नहीं तो ऐसा करते, नहीं तो मोबाइल में देख के कुछ ना कुछ चिट चैटिंग, मोबाइल में देख के कुछ ना कुछ मैसेज देखते रहते हैं, नहीं तो ये मैसेज मेरे को जरूरत नहीं ना बोल के सोचते रहते हैं. Just now I said that wherever you have the opportunity, you should tap it, you should grab it. अभी मैं कुर्सी में देख के ऊपर देख के ऐसा हाथ ऊपर कर रहे, it looks funny, but I am the topper. कोई भी नहीं कर इधर तक ही आ गया. मैं बोला as high you can बोल तो कोई भी नहीं कर सके. So those who have implemented something differs than others, they will only become the successful in their life, and all only will be just recognition. Means 60%, 70%, 80% सब लोग को आता है, but 100 out of 100, only one will get right. That person only will get recognized. How you will do? कितना मेहनत करते हैं आप, वो सब उस दिन निकल जाता है, only success का बाद आता है, right? We'll go it. So as we have an Independence Day, right? So पहले ब्रिटिश रूल था, असंभव. Almost 400 years they have ruled India, right? Almost 400 years they have ruled India. So एक बार think करो, 400 years means 100 years means 3 generations. 100 years means 3 generations. So 400 years means almost 12 generations they have ruled India. बहुत सारे लोग सुने कि it is impossible ब्रिटिशर्स को बाहर भेजना इंडिया से, बहुत सारे impossible बोल के बहुत सारे लोग ट्राई करे, फेल हुए. But people never stopped it. All the freedom fighters, people never stopped it to send out Britishers from India. If they have stopped it, then we don't have independent India, right? हमें ऐसा बैठ सकते थे क्या? एक बार सोचो. हमें बहुत सारे टाइम कुछ प्रॉब्लम्स होने दो, कुछ काम रहने दो, एक बार 2 बार ट्राई करते, फेल होने के बाद उसको छोड़ देते. But 400 years freedom fighters have started their struggle and they fight and it becomes independent India. So once again, congratulations to Independence Day wishes to all the Indians. And you know who is he? Uyyalavada Narasimha Reddy, the first freedom fighter in India. The first freedom fighter in India from the Kannur district. Very few people know it. Very few people know it. Why I have written his name is the first person who started it, he makes the history. Recently Chiranjeevi movie डाला था, right? सिनेमा आया था, आप देखे रहते. Then we will go. It's a very important statement for all the students
and for all the persons who are even businessmen or even their professions. If one can do, you can do. If one can do, you can do. If none can do, you must have to do it. कोई नहीं किया ना, so आप कर सकते हैं. कहीं को बोले तो फर्स्ट फ्रीडम फाइटर उदयनवाड़ा नरसिम्हा रेड्डी कोई भी नहीं स्टार्ट किए थे, वो स्टार्ट किया. ओके, इट हैज टेकन लॉन्ग टाइम 400 years, बट इंडिया को इंडिपेंडेंस मिला. And he started, other people also followed him. If one can do anything in the world, you also have the equal opportunity to do all the things. Maybe in the same way or maybe in the different way. So please remember this sentence always in your life. And the 3 C's are very important, especially for the students. The first C is choice, chance and change. आप बहुत सारे लोग 10th हो जाने के बाद MPC, BPC, CEC ऐसा डिफरेंट ग्रुप्स लेते रहते हैं, राइट? सो वो सब क्या है? चॉइस है. वो तो आपके ब्रदर्स, आपके मदर एंड फादर और आपके फ्रेंड्स और आपके वेल विशर्स आपको एक MPC ग्रुप में और BPC ग्रुप में और CEC ग्रुप में आपको एडमिशन दिला देते हैं. उसके बाद हाउ यू आर मेकिंग योर करियर, दैट्स डिपेंड ऑन योर चॉइस. That's depend on your choice. How you are taking it. सब लोग कॉलेज में जाते हैं, सब लोग पढ़ते हैं, सब लोग नोट्स लेते हैं. उसमें क्या है डिफरेंस? कुछ है? कुछ भी नहीं है. After college hours, what you are making it, that makes you difference. After college hours, what you are making it, that makes you difference. वो चांस ले लो आप पे. So chance here nothing but in Telugu we can call it as avakasham. So అవకాశాలు అందరికీ సమానంగానే ఉంటాయి, కానీ దాన్ని మనము గుర్తించము. ఇందాక హ్యాండ్స్ రేస్ చేయండి అంటే కొంతమంది రేస్ చేశారు, ఇంకా పైకి లేపండి అంటే కొంతమంది లేపారు. యాజ్ హై యాజ్ యూ క్యాన్ అన్నప్పుడు కొంతమంది ట్రై చేశారు కానీ చేయలేకపోయారు. సో అవకాశాలు అందరికీ సమానంగానే ఉంటాయి, కానీ దాన్ని మనం గుర్తించి ఎప్పుడైతే సక్సెస్ అవుతామో అప్పుడే ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది. సో ఎంపీసీలో జాయిన్ చేయించారా, బైపీసీలో జాయిన్ చేయించారా, సిఈసీలో జాయిన్ చేయించారా అనేది అది మన ఇష్టము ప్లస్ మన పేరెంట్స్ వాళ్ళ ఇష్టంతో మనం జాయిన్ అవుతాం. కానీ దాని తర్వాత హౌ యు ఆర్ స్టడీయింగ్ ఇట్, హౌ యు ఆర్ గూగుల్ ఇట్, హౌ యు ఆర్ యూజింగ్ యువర్ పాడ్కాస్ట్ అండ్ యూట్యూబ్, ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ ఛాన్సెస్. And the third C is change. That is very much important. Change is only the permanent factor in this world. Only permanent factor is change. Change తప్ప ఈ ప్రపంచంలో ఏది పర్ఫెక్ట్ కాదు, ఏది ఫుల్ ఫ్లెజ్గా ఉండదు. అంటే చిన్నప్పుడు మనము బర్త్డే డ్రెస్తో బయటికి వెళ్తా ఉంటాం, ఏమీ ఫీల్ అవ్వం. ఇప్పుడు షర్ట్లు ప్యాంట్లు వేసుకొని వెళ్తున్నాం, చేంజ్ వచ్చింది. సో చేంజ్ మనకు కనపడకుండానే వస్తూ ఉంటుంది, కానీ దాన్ని గమనించిన వాళ్ళు మాత్రమే చేంజ్ని పట్టుకోగలుగుతారు. చేంజ్ ఎప్పుడు చెప్పిరాదు. కరోనా వస్తుంది అని ఎవరికి తెలియదు, వచ్చాక మాత్రమే న్యూస్ పేపర్స్తోనో న్యూస్ ఛానల్స్తోనో విన్నప్పుడు మాత్రమే మనకు తెలిసింది కరోనా వచ్చింది అని. సో కరోనాని ఎలా ఫైట్ చేయాలి అన్నది మన చేతిలో మాత్రమే ఉంటుంది. సో ఆల్వేస్ బీ రెడీ ఫర్ ద చేంజ్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాము, రైట్? ఇందాక ఇంపాసిబుల్ అని చెప్పాను కదా, అసంభవం. ఈ అసంభవం అన్నది ప్రపంచంలో అందరి దగ్గర కంపల్సరీగా ఉంటుంది, కానీ దాన్ని కొంతమంది ఎలా అధిగమించారు, హౌ సమ్ పీపుల్ హ్యావ్ ఫైటెడ్ దట్ అసంభవ్ అండ్ దే బికమ్ ఏ హిస్టరీ అనేది ఇవాళ మనం ఒకసారి చూసుకుందాం. ద ఫస్ట్ పర్సన్ ఈజ్ హ్యారీ ఆండ్రూస్, ఏ బ్రిటిష్ కోచ్ అండ్ అథ్లెట్. హీ స్టేటెడ్ దట్ to run for 1 mile in 4 minutes, it is a difficult task. He stated that to run for 1 mile in 4 minutes, it is a difficult task. It is an asambhav task. Yes, most of the people agreed. Most of the people tried. Most of the people failed also. But still, few of the people have tried and they become successful. The first person is Roger. After 50 years of his statement,
he made the running in 3 minutes 59 seconds 4 milliseconds. 3 minutes 59 seconds 4 milliseconds. He broke the records of Mr. Harry Andrews. So 50 साल लगा वो रिकॉर्ड को ब्रेक करने के लिए, which is असंभव to him. To break that record, it took 50 years. It took 50 years. And what is my previous statement? If none can do, you must do it. If one can do, everyone has equal opportunity to complete it. And see another person, Jim Leon, only in 10 years. Only in 10 years. जो रिकॉर्ड था 50 साल में ब्रेक करने के लिए मुश्किल था, वो 10 years में ब्रेक कर दिया 3 minutes 59 seconds. So 0.4 milliseconds को कम कर दिया. 0.4 milliseconds. We may feel 1 second is not a great to us, but for the athletes, 0.1 second is 0.1 millisecond is also very important. And the next is high jump. Within 1 year, पहले 50 साल लगा था रिकॉर्ड ब्रेक करने के लिए, बाद में 10 साल लगा, बाद में only 1 year लगा. Only within 1 year Mr. Highcomb did that in 3 minutes 43 seconds and 13 milliseconds. But you know the important factor is Mr. Highcomb didn't participate in any of the race. He broke the records while doing daily his jogging practice. He broke the record of Mr. Harry Andrews by doing daily jogging practice. The only one thing in his mind is, I need to do the job than before yesterday. A good performance than before yesterday. मैं कल करे सो काम आज को अभी थोड़ा अच्छी से करना है, थोड़ा बेटर से करना है, थोड़ा ठीक तरीके से करना है, क्योंकि वही था. He really don't know that. When he came to know from the newspaper, they get fans are there, right? So cricket started in England, then again imported to India, right? बहुत सारे लोग गली क्रिकेट में भी very famous रहते, गली क्रिकेट में. So it has become a difficult task in cricket that to make the double century. To make the double century. But Sachin made it. Sachin करके दिखाया double century को. So जो इंडिया में पैदा नहीं हुआ है वो गेम, इंडिया बाहर से इंपोर्ट हुआ है, but इंग्लैंड वाले नहीं करे, but हमारा क्रिकेट गॉड सचिन तेंदुलकर did it. But it took 39 years. जो क्रिकेट का हिस्ट्री है, वो क्रिकेट का हिस्ट्री में 39 इयर्स लगा था वो 200 सेंचुरी करना के लिए, 200 करना ब्रेक करने के लिए 39 इयर्स लगा था. बट he made it because he think that as no one has did the record of 200 in the cricket, so if I want to be more powerful and if I want my name should be more powerful, then I have to break the record of 200 runs in one day internationals. Then next what happens? మన సంగతి తెలిసిందే కదా. బేసిక్గా మనము ఏదైనా ఒకటి మొదలు పెట్టడానికి కొంచెం సిగ్గు బిడియము అన్నీ మనకు బాగా అడ్డం వస్తాయి. బట్ ఒక్కళ్ళు మొదలు పెట్టిన తర్వాత నేను ఉన్నా అనుకుంటే అందరు లెగేసుకుంటూ వస్తారు, అందులో డౌట్ ఏం లేదు. నేను ఉన్నాను, నేను కొట్టగలుగుతాను అని చెప్పి అందరూ లెగేసుకుంటూ వస్తారు, రైట్? అలానే మన ఇండియన్ పర్సన్కి ఒకరు వచ్చారు. సో విత్ ఇన్ 1 year, which was an impossible task for 39 years, for 200 runs, only one person has broke the record. Any answers from audience? Huh? Rohit Sharma. Any more? Sehwag. Any more? Ponayo? Sehwag. Yeah, Virendra Sehwag. So 39 years లో బ్రోక్ చేయని రికార్డు ఒక అతను స్టార్ట్ చేశాడు. ఒక అతను స్టార్ట్ చేయగానే అట్లీస్ట్ హీ మేడ్ ఇన్స్పిరేషన్. అంటే మనము కూడా చేయగలము ఆ పనిని, మనము కూడా ఆ పనిని సక్సెస్ఫుల్గా చేయగలము అని ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. సో ఈ బ్రేక్ ద రికార్డ్ విత్ ఇన్ 1 year ఇట్ సెల్ఫ్. అంటే ఒక 40 years లో బ్రేక్ చేయని రికార్డ్ 39 years లో సచిన్ చేస్తే విత్ ఇన్ 1 year లో ఒక అతను బ్రేక్ చేశాడు. సో ఇంకా మనం ఏం చేస్తున్నాము అంటే వాళ్ళే కాదు, 9 members 11 times ఆ 200 రన్స్ ఒక రికార్డ్ బ్రేక్ అయింది.
అంటే ఒక్కతనే సచిన్ ఒకడే కాదు, సేవాగ్ ఒకడే కాదు, 200 runs in one day internationals లో 9 members 11 times ఆ రికార్డుని బ్రేక్ చేశారు. ఇట్ మీన్స్ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సో వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ ద ఆడియన్స్? వాట్ డిడ్ యూ అండర్స్టాండ్? I didn't get you. Nothing is impossible. Okay, very good answer. Any more? So it is possible only if you try it. As the madam said, there is nothing is also impossible. That is also right statement. So जो काम शुरुआत करता है वो आज नहीं तो कल भी सक्सेस होता है. जो काम शुरुआत नहीं करेगा वो कभी भी सक्सेस नहीं होगा, कभी भी नहीं होगा. So if you try one day or other day, definitely you will become successful. And Lord Kelvin 1895 he stated one good statement: heavier than air flying machines are impossible. जो हवा से ज्यादा वजन होता है वो हवा में उठना बहुत मुश्किल है बोल के बोला था. So हवा से भी ज्यादा machines कुछ है तो हवा में उठना बहुत मुश्किल था. People said it's a right statement. But what happened? Who are they? Yes, right brothers. वो हवा में से भी ज़्यादा है. They made it the first helicopter in 1903. It made it possible only 10 years. It made it possible only 10 years. If you see the next one, Lee D. Forrest, one of the greatest scientists and first person of radio. He stated one statement, because all the statements are the genuine only. He said that I don't foresee spaceships to the moon or Mars. जो जिंदा है वो अर्थ पे रहना है, जो मरेगा वो इधर ही मरेगा, किधर चांस नहीं बोल के बोला था. Because we all should stay here only, we don't have any space to go outside the earth. At that time in 1952, people really feel that yes, it is very difficult to go from one country to another country, and it is very difficult to pass from earth to another planet. But ये क्या करा? Who is he? Neil Armstrong, 1969. So वो फॉरेन को ने completely out of space पे जाके मून पर जाके भी वो डांस करके आए. मून पर भी जाके भी वो डांस करके आए. It means it is possible. Neil Armstrong, only 17 years by the NASA, right? Who is he? Any idea? Franklin Roosevelt, President for United States of America. అంటే మనం అమెరికా అంటే పెద్దన్నలాగా ట్రీట్ చేస్తూ ఉంటాం కదా. అంటే బిఫోర్ మోడీ టర్మ్ we will treat America as a పెద్దన్న for the total world before the Modi period. I feel proud of it. But after Modi, India is the పెద్దన్న for total world. So before Modi ఏంటి అంటే Franklin Roosevelt president for 12 years. మీరు అనుకుంటారు సార్ ఏముంది 12 years ప్రెసిడెంట్ చేయడం గొప్పతనమా? చాలా మంది చేస్తుంటారు, రైట్? మన కేసీఆర్ సార్ 2 times సీఎం చేశారు, చంద్రబాబు నాయుడు కూడా ఒక 3 times చేశారు, ప్రధానమంత్రి కూడా ఇప్పుడు 3rd time వాళ్ళు చేస్తున్నారు, ఇంకో టైమ్స్ కూడా చేస్తారేమో. గ్రేట్ ఏముంది అని చెప్పేసారు. వాట్ ఈస్ ద గ్రేట్ ఈస్ he is paralyzed and handicapped person. 12 years వీల్ చైర్లో కూర్చొని ప్రెసిడెంట్షిప్ చేశారు. 12 years వీల్ చైర్లో కూర్చొని ప్రెసిడెంట్షిప్ చేశారు. మనము పైన కాసేపు లేట్ అయింది కదా, మన ఫ్లాగ్ హోస్టింగ్ అనడానికి మనకు చెమటలు పడ్డాయి కదా, మనకి ఎండగా ఉంది కదా, షెల్టర్ లేదు కదా అని వీ హ్యావ్ థింక్ సో మెనీ టైమ్స్, రైట్? మరి ఒక ప్యారలైజ్ వచ్చిన పర్సన్, హ్యాండిక్యాప్డ్ పర్సన్ 12 years ఒక ప్రెసిడెంట్షిప్ చేశాడు అంటే డూ యూ ఫీల్ ఇట్స్ ఎ సింపుల్ థింగ్? కష్టాలు ఉండవంటారు, ఎదురు దెబ్బలు ఉండవంటారు, చాలా ఉంటాయి.
చేశాడు కాబట్టి మన ఫోటోలో ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. చరిత్రలో ఎప్పుడూ ఉంటాడు. ఆ కష్టాలు మనకు వద్దు అనుకున్నప్పుడు, ఆ కష్టాలు వద్దు, ఫ్యాన్ కింద కూర్చోవాలి, ఏసీ రూమ్లో కూర్చోవాలి, అసలు మన పాదాలకు మట్టి అంటకూడదు అనుకున్నప్పుడు ఇంకేం మాట్లాడదు. చాలా కదా, అంటే చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఇదైతే చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, ఏడుపు కూడా వచ్చింది. చాలా తక్కువ మంది తెలిసి ఉంటుంది. విల్మా రుడోల్ఫ్. ఎప్పుడైనా విన్నారా ఆ పేరు? ఓకే, ఓన్లీ 1 or 2 years. విల్మా రుడోల్ఫ్. తన చిన్నప్పటి ఫోటో పాపం ఎలా చూడండి, అంటే ఇట్స్ నాట్ అబౌట్ దట్. కానీ ఒక పోలియో పేషెంట్, ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఒక పోలియో అఫెక్టెడ్ పేషెంట్. కానీ చరిత్రలో, ఒలింపిక్స్ చరిత్రలో, ఒలింపిక్స్ అనే వర్డ్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో ఆమె పేరు కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే డాక్టర్స్ చెప్పారు తను ఎప్పటికీ నడవలేదు అని చెప్పేశారు. రైట్, అంటే మనం స్లిప్పర్స్ అని అంటాం కదా, అవి పెట్టుకొని మాత్రమే తను నడవగలుగుతుంది. సో నడవడానికే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో తను రన్నింగ్ రేస్లో ఒలింపిక్స్లో 3 గోల్డ్ మెడల్ సాధించింది. జస్ట్ థింక్ అబౌట్ దట్. ఈ బ్యాక్ ఫోటో చూడండి ఒకసారి. సో నడవడానికి కష్టంగా ఉన్న పొజిషన్లో అమెరికన్ ఒలింపిక్స్లో, షీఈస్ ఫ్రమ్ అమెరికా. సో ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్లో 3 గోల్డ్ మెడల్స్ ఇన్ సింగిల్ ఒలింపిక్స్. దట్ ఈస్ గ్రేట్ ఆఫ్ హర్. దట్ ఈస్ విల్మా రుడోల్ఫ్. సో ఆలోచించండి, మనం ఏ పొజిషన్లో ఉన్నాం, ప్రపంచం ఏ పొజిషన్లో ఉంది, మనం ఏ పొజిషన్లో ఉన్నాం, ప్రపంచం ఏ పొజిషన్లో ఉంది చెప్పేసి. నెక్స్ట్, థామస్ ఆల్వా ఎడిసన్. చాలా మందికి తెలిసే ఉంటుంది, రైట్? చాలా మంది చదివే ఉంటుంది. చాలా అల్లరి పిల్లడు, అంత డౌటే లేదు. చాలా అంటే చాలా అల్లరి పిల్లడు. స్కూల్ రిజెక్ట్ తెలుసా చాలా మందికి? థామస్ ఆల్వా ఎడిసన్ ఈజ్ ఎ స్కూల్ రిజెక్ట్. వాళ్ళ ప్రిన్సిపల్ స్కూల్లో నుంచి అతన్ని పంపించేసింది. ఎందుకు అంటే థామస్ ఆల్వా ఎడిసన్కి ఉండే ఒకే ఒక గుడ్ అండ్ బ్యాడ్ హ్యాబిట్ ఈస్ హీ విల్ ఆస్క్ క్వశ్చన్స్. కానీ ఇండియాలో ఉన్న పెద్ద దౌర్భాగ్యం ఏంటి అంటే క్వశ్చన్స్ ఎవరైతే అడుగుతారో వాడు మనకి నచ్చడు. అంటే పిల్లల క్వశ్చన్స్ అడిగితే పేరెంట్స్కి నచ్చరు, పిల్లల క్వశ్చన్స్ అడిగితే టీచర్స్కి నచ్చరు. అంటే ఎలా అంటే పైన ఎవరు ఉంటాడో వాడు చెప్పింది కిందన్నోడు వినాలి, కిందన్నోడు క్వశ్చన్స్ అడిగితే ప్రపంచంలో చాలా మందికి నచ్చదు. కానీ థామస్ ఆల్వా ఎడిసన్ అలా కాదు. ఈజ్ నాట్ లైక్ దట్. ఈజ్ ఆల్వేస్ స్పోక్ ఫర్ క్వశ్చన్స్. సో దానివల్ల ఏమైపోయింది, ఆటోమేటిక్గా స్కూల్ నుంచి బయటికి పంపించేశారు. బట్ ద థింగ్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్ ఈజ్ హియర్. చాలా మందికి ఈ స్టోరీ తెలిసే ఉంటుంది. నేను షార్ట్ ఫామ్గా చెప్తాను. అంటే వాళ్ళ ప్రిన్సిపల్ ఏదైతే లెటర్స్ రాసి ఇచ్చిందో, అంటే స్కూల్ నుంచి పంపిస్తున్నప్పుడు ఇటువంటి టీసీ అంటాం కదా, అప్పుడు ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇచ్చేవారు. సో ఆ ఎక్స్ప్లెనేషన్ లెటర్లో రాసిచ్చిన లెటర్ని వాళ్ళ మదర్ రివర్స్గా చదివి వినిపించింది. అంటే ఎడిసన్, ఈ స్కూల్ నీకు సరిపోదు, ఇంకా ఇంతకన్నా బెటర్ స్కూల్ చదివితే బాగా పడతావు అని చెప్పి, అంటే చాలా బాగా లైఫ్లో పైకి వస్తావు అని చెప్పేసి వాళ్ళ మదర్ అలా చదివి వినిపించింది. దాంతో ఎడిసన్ ఇన్స్పైర్డ్ అయిపోయి వేరే స్కూల్ నుంచి చదివి లాస్ట్కి సైంటిస్ట్ అయ్యారు. లైక్ ఫాదర్ ఆఫ్ బల్బ్ అంటాం కదా. సో బల్బ్ కూడా ఒక్కసారి కనుగొనలా, 900+ times ఫెయిల్యూర్ అయ్యాడు. హౌ మెనీ టైమ్స్? 900+ times ఫెయిల్యూర్ అయ్యాడు. మనమైతే 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఒకసారి ఫెయిల్ అయితే ఒక్కోసారి ఇంటికి కూడా పోము, ఇంట్లో నుంచి పారిపోతాం. లేదా పేరెంట్స్ ఏమంటారు, నువ్వు పనికి రావడం, పక్కన వాళ్ళు బాగా చదివారు, నువ్వు పనికి రావు, నువ్వు వేస్ట్ ఫెయిల్, బతుకోవడం కన్నా చచ్చిపోవడం బెటర్ అంటారు. లేదా 2-3 times ట్రై చేస్తాం, అప్పటికి రాకపోతే వదిలేస్తాం. ఈవెన్ బిజినెస్ మెన్స్ ఉన్నా, ఈవెన్ దోస్ హు ఆర్ ప్రొఫెషనల్స్ హియర్, ప్లీజ్ లిసన్. ఇఫ్ యూ ట్రై 1 or couple of times, if you are not getting success, we will leave the things. బట్ థామస్ ఆల్వా ఎడిసన్ అలా వదలలా. 900+ times ట్రై చేసిన సక్సెస్ కాకపోతే లాస్ట్లో ఒకసారి వచ్చింది. రిపోర్టర్ అడిగినప్పుడు ఏం చెప్పాడు అంటే, వాట్ ఈస్ సెడ్ ఈస్, ఐ లర్న్ హౌ టు నాట్ టు ఇన్వెంట్ ద బల్బ్ ఫర్ మోర్ దాన్ 900 times. అంటే ఇలా బల్బుని ఇలా కాకుండా వేరే విధంగా కనుక్కోవచ్చు అనే ఒక ఫార్ములాస్ని నేను కనుక్కున్నాను అని చెప్పాడు. సో దట్ ఈస్ కాల్డ్ ఎ మోటివేషన్ ఫ్యాక్టర్. దట్ ఈస్ కాల్డ్ తపన.
అంటే ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా నేను చేయగలుగుతానని ఒక తపన ఉండాలి, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన మీద ఉండాలి. అప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. సో ఎగ్జాంపుల్స్ చాలా చెప్తుంటారు, బట్ ఏదో ఒక ఫామ్లో ఉంటే మాకు బెటర్ కదా సార్. ఎగ్జాంపుల్స్ పేపర్లో డైరీస్ అవుతూ ఉంటాము, మ్యాథ్స్ టీచర్స్ అందరూ చెప్తూ ఉంటారు. బట్ ఏదో ఒకటి చెప్పండి అంటే సింపుల్ సూత్ర టు ఫాలో. నెవర్ ఎవర్ బిలీవ్ ఎనీబడి హూ ఇస్ గోయింగ్ టు అండర్ ఎస్టిమేట్ యూ, వెదర్ ఈజ్ యువర్ ఫాదర్, మదర్, వెల్ విషర్, టీచర్ ఆర్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. నెవర్ ఎవర్ బిలీవ్ టు ఎనీబడి. మిమ్మల్ని ఎవరైతే తక్కువ అంచనా వేస్తారో వాళ్ళని ఎప్పుడు నమ్మకండి, వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మకండి. హీస్ మే బి యువర్ ఫాదర్, she may be your mother, they may be your brothers and sisters, whoever it may be. Never believe anybody. Because మిమ్మల్ని తక్కువ అంచనా వేసే వాళ్ళు మీకు మంచి కోరే వాళ్ళు ఎలా అవుతారు? ఒక్క క్వశ్చన్ వేసుకోండి. మిమ్మల్ని ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారో, how they will think that you will become success. మీ మీద నమ్మకం లేదు వాళ్ళకు. సో మీరు ఎప్పుడు ఏదో సాధిస్తారని నమ్మకం లేనప్పుడు వాళ్ళు మీ వెల్ విషర్స్ అవ్వాలి ఎప్పటికీ. సో మీరు కూడా వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, unless you have the confidence in you that yes, today or tomorrow I am going to achieve this thing. If you have that confidence, follow this sutra. Never ever believe anybody who is going to underestimate you. ఇంకోటి కూడా చెప్తాను, ఉపయోగపడుతుంది. బికాస్ all these are all my and my friends' life experiences. If someone says, చాలా మంది ఇళ్లలో చెప్తుంటారు, చాలా మంది ఫ్రెండ్స్ చెప్తుంటారు, చాలా మంది టీచర్స్ కూడా అప్పుడప్పుడు ఒక్కోసారి కొంతమంది స్టూడెంట్స్ చెప్తుంటారు. టీచర్స్ చెప్పే పెద్ద మిస్టేక్ ఇది, ఎస్పెషల్లీ టీచర్స్ చెప్పే పెద్ద మిస్టేక్. ఇఫ్ సమ్వన్ సేస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, జస్ట్ స్మైల్ అండ్ సే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యూ, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు యూ అని ఒకసారి చెప్పి చూడండి. ఆ చెప్పిన పర్సన్ మీకు లైఫ్లో మళ్ళీ కనపడదు. ట్రై చేసి చూడండి. If someone says it is not possible to you, just smile to that person and say, आपको नहीं होगा, but मैं करके बताऊंगा. मैं 100% श्योर से मैं करके बताऊंगा बोल के उनको बोलो. वो पर्सन आपको लाइफ में कभी भी नहीं दिखेगा, किधर भी नहीं दिखेगा. And we'll see some things. सब लोग को म्यूजिक बोलते हुए इंटरेस्ट आता है, राइट? सो म्यूजिक कैसा रहता है बोले तो जो कान से सुन के दिल से बाहर आता है. I hope everyone will agree, right? जो कान से सुन के दिल से बाहर आता है. Now I am going to give you 2 examples. Definitely your mind will going to shock about it. Because music ऐसा है, कान से सुन के दिल से बाहर आता है. One is the foreigner, Beethoven, another is Indian. So Beethoven, a world famous musician, still he is having so many patent rights on the music. But you know, he is deaf by accident. उसके कान नहीं काम करते, उसके कान नहीं काम करते. So जो कान नहीं काम करते वो कैसा सुनेगा? एक चीज में पेटेंट राइट आना पड़े तो बहुत सारा मुश्किल होता है, बहुत साल का मेहनत होता है. But hundreds of patent rights is still there in the name of Beethoven. So they कैसा compose कर रहा है? It's all about his intestines. And second person, any idea who is he? रविंदर जैन. जो मैं बचपन में था, जब एक रामायण बोल के सीरियल आता था, वो रामायण सीरियल का कंप्लीट म्यूजिक डायरेक्टर एंड लिरिकिस्ट एंड कंपोजर. He is a blind person. He is a blind person. So कौन सा इंस्ट्रूमेंट कैसा रहता, उसका शेप क्या है, उसमें कितने कीज है बोल के वो नहीं दे सकता, बट he made it achieve. वो कर सकता. फेमस रामायण सीरियल के लिए वो म्यूजिक कंपोज करके बताया. It means if no one is did something, I must do something. Another examples, Rajinikanth and Amitabh Bachchan, very famous person. One is ruling the north, another is ruling South India, right? So Amitabh Bachchan जब फर्स्ट टाइम ऑल इंडिया रेडियो में गए था,
उनका स्वर देख के रिजेक्ट करे थे, तुम्हारा टोन अच्छा नहीं, तुम्हारा टोन सेट नहीं होता, तुम्हारा टोन से कुछ फायदा नहीं बोलते. बट ही हैज टेकन चैलेंज, राइट? अमिताभ बच्चन नाउ ऑल इंडिया रेडियो इन्वाइट करते थे, वो डेट्स नहीं जैसा पोजीशन में है. इट्स वेरी इंपॉर्टेंट. अनदर पर्सन रजनीकांत, यू नो राइट, कैसा है वो? ऑलमोस्ट 70 इयर्स का बूढ़ा, बहुत है, थोड़ा दाढ़ी भी ज़्यादा है, मेरे जैसा हिंसा नहीं है. ये आई मीन वो सब चीज़ सब लोग को मालूम है. बट रजनीकांत नोस अनदर थिंग इज, if I do makeup and if I put wig on my head, then I will become Talaiva. Means what is their thing is perfection in their actions. Perfection in their actions. जो चीज़ करता है मेरे से भी दूसरा चीज़ कोई भी नहीं कर सकता बोल के उतना इम्पोर्टेंस से, उतना प्यार से वो लोग एक्ट करते हैं. इसका राइट. उस दिन में गवर्नमेंट नौकरी मिले तो ही ज़्यादा बोलते थे, गवर्नमेंट का सरकारी नौकरी मिले तो इससे लाइफ इज सेटल्ड. इवन नाउ आल्सो एक अभी भी एक चपरासी नौकरी, एक प्यून जैसे नौकरी गवर्नमेंट में मिले तो, जूनियर असिस्टेंट जैसा भी मिले तो ओके बोलते. बट ही वर्क एज ए सब रजिस्टर, वेरी ग्रेट पोजिशन एट दैट टाइम. बट ड्यू टू बिकॉज ऑफ लव टू द मूवीज ही रिजाइन द जॉब, ही बिकम ए सक्सेसफुल एक्टर. Do you think Asambhav is not there for the N.T. Ramarao? It is there in his every milestone. It is there in his every milestone. कोई लोग डेट देने के लिए, आई मीन सिनेमा के शूटिंग्स के डेट देने के लिए सुबह 4 बजे 5 बजे आओ बोले तो स्टूडियोज का शाम में ही सोता था, स्टूडियोज का शाम में ही सोता था. बिकॉज फिर मैं जा सकता कि नहीं सकता कि डायरेक्टर आए तो मैं 5 बजे नहीं पहुंचे तो फिर डायरेक्टर मेरे को रिजेक्ट करता बोलते. बट हमें क्या करते हैं, 10 बजे आओ बोले तो 11 बजे आते बोल के इंडियन का स्टैंडर्ड लगा के रखते, राइट? सो 10 बजे बोले तो वी शुड बी देयर एटलीस्ट बाय 9 AM. देन इट विल बिकम द रेस्पॉन्सिबल सिटीजंस टुवर्ड्स इंडिया. एंड वन मोर थिंग, ज़्यादा लोग दोज हु हैव कंप्लीटेड डिग्री दे मे फील समथिंग बैड दैट मेरे पास कुछ भी नहीं है, मेरे पेरेंट्स कुछ भी पैसे नहीं दे, मेरे को देश क्या दिया, मेरे को उन लोग क्या दिए, इन लोग क्या दिए बोल के सोचते रहते हैं. बट रिमेंबर, यू आर ऑलरेडी ए वेल्दी पर्सन. यूटिलाइज ऑल योर असेट वाइजली. इफ यू हैव डाउट, आस्क द डॉक्टर. एक बार आपके आंखें बैठ, आई मीन ओपन मार्केट में कितना रेट है उसके एक बार पूछ लो. आपके किडनीज को कितना रेट आएगा, आपका हार्ट को कितना रेट आएगा, एक बार पूछ के देखो. You will be already a crorepati. You are already a crorepati. But you will not realize what is the asset you are having. सबसे ज़्यादा asset क्या है वो तो हमारा मस्तिष्क है, which we use less than 1% also in our day-to-day life. We are using less than 1% in our day-to-day life. But if you use at least 10%, you will be recognized as a total Indian. So use your assets very wisely. Because everyone will be having equal opportunities. No one is great and no one is low. But we will always विचार करते हैं कि हमें वो नहीं तो ऐसा करना है, उसका माँ बाप के पास कार है, उनके माँ बाप बहुत करोड़पति है, उनके माँ बाप को हैदराबाद पब्लिक स्कूल में ज्वाइन करे, मेरे माँ बाप मेरे को गवर्नमेंट स्कूल में ज्वाइन करे. But syllabus will be the same. All the famous doctors, all the famous engineers, all the famous chartered accountants who are getting crores of money today are studied in government schools. All the famous ones. So वो लोग कैसे पढ़े रहते हैं? Extra chance के लिए. Whatever the opportunities they are getting, they have tapped it. Anybody knows this? Sudha Chandra and Arunima Sinha. Anyone? Only 2 years. सुधा चंद्रा एंड अरुणिमा सिन्हा. बहुत सारे टीवी सीरियल्स में देख के रहते हैं. शी इज अ क्लासिकल डांसर, बट यू नो शी इज नॉट हैविंग वन leg. उसको एक पैर नहीं है, उसको एक पैर नहीं है. हमारे तो 2 है, आपको भी देख लो एक बार कितने हैं. If one woman with only one
she became a classical dancer. And Arunima Sinha, sorry, एवरेस्ट क्लाइंबर अरुणिमा सिन्हा। जस्ट एक फोर्थ फ्लोर जाने के लिए हमें बहुत पेशेंट बढ़ते हैं, राइट? वो 4 फ्लोर स्टेप्स चढ़ना, घुटने में बहुत दर्द आ रहे, लिफ्ट नहीं तो कैसे जाना, वो के सोचते रहते। With one leg, how she climbed Mount Everest, which is very difficult task. But with one leg, she made it possible. So because I am very sorry, because I have written one statement, those who are saying it is not possible, they have to feel ashamed. God has given a very beautiful creation, 2 eyes, 1 nose, 2 ears, 2 legs and 2 hands, and one unused brain we will be having. At least start using that. Definitely you are going to create wonders. मुरलीकांत पेटकर हमारा मराठी वाला है, वेरी फेमस पर्सन। इनका स्टोरी भी बहुत सारे लोगों को बहुत कम मालूम होता है, राइट? मुरलीकांत पेटकर मराठी वाला, फ्रॉम सांगली डिस्ट्रिक्ट, फर्स्ट पैरा ओलंपिक गोल्ड मेडलिस्ट इन स्विमिंग, फर्स्ट पैरा ओलंपिक गोल्ड मेडलिस्ट इन स्विमिंग। उसमें क्या है सर, ग्रेड क्या है, कोई भी कर सकता है ना, मैं भी स्विमिंग सीखे तो कर सकता हूँ बोल के बोलता है, राइट? His life career started with Pahalwan. His life ambition first started with Pahalwan, then after went to boxer. Boxer में एशियन चैंपियनशिप बना, बॉक्सर में एशियन चैंपियनशिप बना। उसके बाद क्या हुआ मालूम? He was disabled during 1965 Indian Pakistan war. अंदर 9 bullets गए। He is working in the army. अंदर 9 बुलेट्स गए, 2 साल कोमा में था, 2 साल कोमा में था, 8 बुलेट्स निकाले, स्टिल 1 बुलेट इज देयर इन हिज स्पाइनल कॉर्ड, स्टिल 1 बुलेट इज देयर इन हिज स्पाइनल कॉर्ड। आफ्टर कोमा ही रियलाइज्ड दैट आई कांट डू एनी बॉक्सिंग, देन अगेन ही स्टार्टेड सर्चिंग, बिकॉज हिज ड्रीम इज ही वांट्स टू गेट गोल्ड मेडल इन ओलंपिक्स। He never forget his dream even though he is in coma. After that he realized that there was a game called as Paralympics. ये स्विमिंग कर सकता हूँ, फिर स्विमिंग A to से स्टार्ट करा, फिर अल्फाबेट से 1 2 3 4 5 6 all the steps. In 4 years he learned the swimming, he participated in the swimming, still with 1 bullet in the spinal cord, and he won the gold medal in the Olympics. हमारे पैर में एक छोटा चोट लगे तो हमें स्कूल को जाना बंद कर देते हैं, कॉलेज को जाना बंद कर देते हैं, तो हमें सारे बहुत से बहाना बोलने के लिए सीखते रहते हैं। बट थिंक 1 bullet in the spinal cord, still he achieved the gold medal. That is called determination. You know, he applied for Arjuna Award, but government rejected his application and is given the Great Padma Shri Award, the highest civilian of India. So ऐसा आते हैं, मेहनत करे तो आते हैं, मेहनत करे तो ही आते हैं। 9 बुलेट्स लगने के बाद, 1 बुलेट स्पाइनल कॉर्ड में रहने के बाद हमें रहे तो लाइफ लॉन्ग बेड रेस्ट में रहते, बट ही डिडंट डू दैट। अगेन ही स्टार्टेड हिज न्यू स्किल। पहले पहलवान था, बाद में बॉक्सर बना, बॉक्सर के बाद फिर स्विमिंग, इन स्विमिंग ही गॉट गोल्ड मेडल। मे बी द वे ऑफ अचीविंग द गोल्ड मेडल मे बी चेंज, बट his dream is didn't change. उसका ड्रीम को कभी चेंज नहीं किया। अब्दुल कलाम, न्यूज़पेपर बॉय टू मिसाइल मैन, राइट? पोखरण टेस्ट, the great importance of Pokhran test is America abolished nuclear test in India, but when America is in tour of India, India is conducted Pokhran test. That is the greatness of Abdul Kalam. And you know who is he? Any idea of him? Any life science students? BPC, biology, botany, zoology, उनके लिए अच्छा लगता है। डॉक्टर वेलुमणि, he started his career as a lab assistant and become an entrepreneur of Thyrocare. Thyrocare labs बोल के आप सुने रहते ना? ऐसा लैब असिस्टेंट जैसे एक स्टार्ट करा उसका करियर, बाद में थायरोकेयर का फाउंडर बना 1 लाख रुपए से।
So 10 साल का पहले थायरोकेट का I mean he sell the Thyrocare to some other company, foreign company, for the valuation of 4,500 crores. जो 1 लाख से स्टार्ट करा 4,500 crores, which is an unimaginable task. वो इमेजिन करने में भी बहुत मुश्किल होता है. He did this. वो 1 लाख रुपए जा सकते थे, थायरोकेयर फेमस नहीं हो तो थायरोकेयर सक्सेस नहीं हुआ तो, बट ही नोज दैट आई कैन डू इट. सो उसके बाद उसको सेल्फ कॉन्फिडेंस है, कर सकता हूँ. सो हाउ यू वांट योर चेंज. एक 10 मिनट में सेशन कंप्लीट होगा. सब लोगों को थोड़ा बोर लगता रहता है, थोड़े लोगों को इंटरेस्ट भी रहता है, बट ज़्यादा दिमाग तो नहीं था तुम्हें. सब लोग चेंज बोलते हैं, एग्जाम्पल्स बहुत बता रहे सर, बट चेंज कैसे लाओगे बोले तो द फर्स्ट वन इज इट विल टेक एक्सट्रीम पेन एंड वर्क लाइक एन लेबर. इट विल टेक एक्सट्रीम पेन एंड वर्क लाइक ए लेबर. जो कभी भी खुशी आई मीन कंफर्ट जोन में रहता उसको कभी भी सक्सेस नहीं आता. वो आए तो भी टेम्पररी सक्सेस रहता है, वो रिकॉर्ड्स में नहीं रहता, वो ऑल में भी नहीं रहता. इट विल टेक एक्सट्रीम पेन. जो पसीना आए तो ही उसका मालूम होता है वो काम का फायदा क्या होता है. जो पसीना नहीं आते ना वो काम का बारे में नहीं मालूम होता. सो इन 5 minutes आई विल कंप्लीटिंग दिस. सो टेक सम एग्जांपल्स. ये सब डायलॉग आप सुने रहते हैं, यू विल बी नेवर सक्सेसफुल इन लाइफ. समटाइम्स टीचर्स से फ्रेंड्स बोलते रहते मैं ऐसा करो मैं सक्सेस बना, आप मेरे जैसे इम्प्लीमेंट करते हो आपको भी सक्सेस आता. एंड कॉल नहीं बोलते, सोसाइटी बोलते आप यूजलेस है, आप कुछ भी नहीं होते, कुछ भी नहीं होते बोलते. ऐसे सारे क्वेश्चंस मेरे को बहुत आए, मेरे ख्याल से आपको भी आए रहते हैं, आपको भी आए रहते. एक बार एक सॉन्ग सुनो. ओके ठीक है, आपको तेलुगु पढ़ना है तो एक बार पढ़ो. वेरी फेमस सॉन्ग विच इज वेरी इंस्पायर्ड टू मी, लॉट ऑफ पीपल टू मी, वॉइस का बारे में. लास्ट लाइन क्या था? लास्ट लाइन क्या था? जोर से. Why mistakes are the secret of success? Any idea? Why mistakes are called as secret of the success? Any idea from the student side? Yes, madam. Next time you will improve. Okay, good. Any more answer? You will not do it again. See, without me, I mean, why mistakes are important means, आप कुछ काम नहीं करें तो आप काम के लिए आपको एक्सपीरियंस कहाँ से मिलेगा? सिंपल. जो काम पहली बार करता है एक बार सक्सेस होता है, एक बार फेलियर होता है. फेलियर हो तो वो मिस्टेक बोलता है, बट इट्स ओके, राइट? If you do some mistake, it is okay, but don't repeat the same mistakes. Mistakes are the foundation stones for all your success. जो हमारे पास पत्थर डालता है वो पत्थर से ही हमें बिल्डिंग बनना है. जो कितने लोग हमारे को पत्थर ज्यादा डालता है लोग सब लोग को थैंक्स बोल रहे हैं कि फ्री से पत्थर मिला बोल के. सो ऑलवेज ट्राई टू डू सम मिस्टेक्स इन लाइफ.
but don't repeat the same mistakes in life, because people will accept new mistakes. If you repeat the same mistakes, people will not accept it. अभी मैं एक स्टोरी बोलूँगा एक लड़के के बारे में. Can you move it? Yeah. Just a student passed in SSC, right? Very arrogant, very talkative, very poor in maths. His teachers, his parents, his friends, everybody will have a doubt about his career. वो क्या होता है? वो कुछ भी नहीं है ना, जस्ट पास हुआ SSC में, बाद में क्या करता है? सब लोग ऐसा डाउट था वो बच्चे के बारे में. And he is know all the town and etc. in his town and village. He knows all the persons. So बोलते ना उन लोगों से मत फिरो, इन लोगों से मत फिरो, उनसे मिले तो आप खराब हो जाते, इनसे मिले तो आप खराब हो जाते बोल के सब लोग का बारे में मिलता रहता था. जस्ट टाइम पास करता था, गवर्नमेंट कॉलेज के छत पर जाके बैठता था, सब चिट चैट करते रहता था, राइट. एंड नेक्स्ट व्हाट इज इट? So after some years he passed MBA with 88% and given more number of paper presentations, seminars during MBA itself, more than 50 plus paper presentations in MBA, and he became the brand ambassador of his college, right. Completed his state level education test, SET बोलते हैं, state level education test. So pass हुए तो he become the assistant professor. उसके एलिजिबिलिटी होता है, DSC लिखे तो गवर्नमेंट जॉब कैसा मिलता कि SET बोल के एक एग्जाम लिखे तो उसके बारे में असिस्टेंट प्रोफेसर मिलता. एंड ही बिकम द ratified assistant professor in Usmania University, right, and doing his research scholar means PhD. So what is now he is working in IT company as HR, active member of Earthlings NGO, co-founder of SV Helping Hands, environmentalist and motivational speaker. So you want to see who he is? He is a great person. So you want to see your face also like that, then you should do lot of hard work. You should do lot of hard work. मेरे पेरेंट्स भी नहीं बोले थे कि मैं स्टेज पे आके सेशन देता बोल के, because I am the person who had just passed 10th class with less than 50% of marks. With less than 50% of marks. In intermediate I passed with 78%. And degree I am continuing. Right, MBA I made it 88%. Lot of my research articles are there in Delhi College of Advanced Computing Studies and Vignan University, and also in some parts of West Bengal. And some of my publications are there in Google Scholar also. Google Scholar also. Because in 10th, yes, very arrogant person. But बाद में मालूम हुआ, okay, I can do something in my life. Everything I can do something better बोल के वही रख लिया फॉर्मूला. कल से भी मैं आज कुछ ज़्यादा यूजफुल होने के लिए कुछ काम कर सकता हूँ, कुछ यूजफुल फॉर द सोसाइटी. बट आई गेट अप्रिसिएशंस ओनली व्हेन आई एम यूजफुल फॉर द सोसाइटी. आई गेट रिकॉग्निशंस ओनली स्टार्टेड व्हेन आई एम डूइंग समथिंग फॉर द सोसाइटी. तभी मेरे को अप्रिसिएशंस आना शुरुआत हुई. आप तो खुद के लिए खुद कुछ करें तो कभी भी कुछ भी नहीं मिलेगा. आप कुछ सोसाइटी के लिए करो, आप कुछ समाज के लिए करो, आप कुछ आपके पेरेंट्स के लिए करो, जब आपको रिकॉग्निशन मिलेगा. सो हाउ टू? ओनली 2 sutras in my life. Don't addict anything in your life. I have all the habits. I am very proud to say, but I am not addicted to anything because I have control on my senses. कृष्णा की भगवद गीता में वही बोले, जो कंट्रोल सेंस को कंट्रोल करता है वही जीतेगा. So whoever controls their 5 senses, they will become more successful. हमारे को कंट्रोल हाथ में नहीं रहता. मोबाइल हाथ में रहे तो 2 hours, 3 hours, 5 hours, 8 hours, 10 hours ऐसे गुजर जाएगा. So whoever controls their senses, they will become more successful. Within 2 minutes I am completing. To all the youngsters, God will give us bad situations, but it is how you are going to handle it, because He will test you.
जो बोलता ना मैं सभी अच्छे काम करता हूँ, मेरे को कहीं को दुख आता है बोले तो he will test you. जो डायमंड को कितना पॉलिश करता है उतना ज़्यादा महंगा पड़ता है, राइट? जो अनपॉलिश डायमंड रहता उसको उतना महंगा नहीं रहता. We will treat it as a normal stone. जो चमकना वो तो घासना जरूरी है. And next advice is very important one. Just to imagine once. No water is going to drown you unless you accept it. जो स्विमिंग पूल में जाते हैं वो इमीडिएटली डूबता नहीं है, 2-3 मिनट तैरता है, राइट? दैट इज द अपॉर्चुनिटी यू हैव. जो पानी अंदर लेता है वो डूब जाता है, जो पानी अंदर लेता है वो डूब जाता है. सो बाहर का नेगेटिविटी हमें कभी लेते हैं ना हमारे शरीर में, हमें डूब जाएंगे. बाहर का नेगेटिविटी हमें कभी लेते रहेंगे, हमें शरीर में डूब जाएंगे. सो लास्ट slide of this session, takeaways. Age and physics are not obstacle for success. If you have that, take the example of KFC. When he becomes success in the hotel industry, KFC, Kentucky Fried Chicken. At the age of 16 plus, he founded KFC. Say no to impossible. Say no to impossible. Don't stop with single try. Don't stop with a single try. Be self-confident all the time. ये मेरे से नहीं होगा बोल के कभी मस्तिष्क में मत लाओ. Don't take the word in your mind always. ये मैं कर सकता हूँ, आज नहीं तो कल कंपल्सरी कर सकता हूँ बोल के माइंड में रखिए. And don't let someone rule you, because you are the ruler of your own destiny. Not God or not your Godfather. जो भगवान भी डरता है उसको सेल्फ कॉन्फिडेंस ज़्यादा रहता है. जो काम करता है भगवान उनका सहाय देता है. लुक फॉर अपॉर्चुनिटीज इन एवरी स्पेस. जब क्वेश्चंस पूछते हैं ना, वेदर इट इज अ रॉन्ग राइट वन और रॉन्ग वन, यू शुड बी रेडी टू आंसर इट. यू शुड रेडी टू रेज योर हैंड. अदरवाइज जो कुर्सी उधर है वो अभी उधर ही रहेगा, 10 साल के बाद उधर ही रहेगा. बट वी आर नॉट लाइक दैट, राइट? वी आर मूवेबल थिंग्स. सो जब एक्सरसाइज तो होता है ऊपर लगे तो, so think that. And last one, come out of your comfort zone. मैं इस चीज से पेरेंट्स को रिक्वेस्ट करता हूँ कि आपको बच्चों को कंफर्ट जोन में मत रखो. मेरे फादर एंड पेरेंट्स ने कभी नहीं रखे, फ्रैंक में बोल रहा हूँ. बट आजकल बहुत सारे पेरेंट्स को देख रहा हूँ ना, AC क्लासरूम्स फॉर द फर्स्ट क्लास, 2 लाख रुपीज फीस. What is the hell they are doing? Nothing. I'm sorry to say this. मेरे पास पैसा है, मेरे बच्चों को दे रहा हूँ, बाद में वो क्या करता है आपको मालूम है? नहीं मालूम. Suppose think that even the same 1000 rupees फीस बाजू वाले स्कूल में रहता है, सेम क्लास पढ़ रहा है, सेम थिंग पढ़ रहा है, बट आपका 1,90,000 रुपीज नुकसान हो जा रहा है. नो यूज. बच्चे को एक शेर जैसा पालो. मीन्स रेज योर किड एज एन लायन, especially as a forest lion. फॉरेस्ट लाइन. सो फॉरेस्ट लाइन में क्या होता है, शिकार करना, ट्रेनिंग देना जरूरत नहीं है. उसको भूख लगा तो वो शिकार करता है. बट सर्कस का लाइन को क्या होता है, सेल्फी लेता है, राइट? सो कुछ भी नहीं करता, उसको मालूम है टाइम को मेरे को कुछ चिकन आता नहीं, कुछ मटन आता, मेरा सर्कस वाला मेरे को दे देगा, मैं खा के सो जाऊंगा. देन देयर विल बी नो यूज. So raise your kids as in forest lions, not as in circus lions. So with this, I'm really thankful to Ramesh sir and all the graduates of the